పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికని అధికార పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంది? ఎన్నికలు జరుగుతున్న తీరుపైన మీ ఫస్ట్ కమెంట్ ఏంటి? నరసింహరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎన్నిక అని అనకూడదు. మనం అనకూడదు. నెంబర్ వన్ అనకూడదు. అది ఎన్నిక అంటే అది చాలా పెద్ద పదం. ఎన్నిక అనేది చాలా పెద్ద పదం. దాన్ని ఎన్నిక అని మాత్రం వాడకండి. ఎన్నికలు అనేవి అవి అవి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే వాటిని మనం ఎన్నిక అలాని. దీన్ని ఏంది అంటే ఒక మనిషిని ఎన్నుకుంటున్నారో ఎన్నుకునే దానికి ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నామని నటిస్తూ చేస్తున్నటువంటి ఒక ఒక రాజకీయ క్రీడ. ఎందుకంటే నేను మాట్లాడితే సహజంగా, లేకపోతే మీరు మాట్లాడితే నేను మాట్లాడితేనో ఏమనుకుంటారంటే ఈ ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, డెమోక్రసీ ఈ ఈ పనికిమాలిన పదాలన్నీ మాట్లాడుకోవడానికి ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ ప్రజాస్వామ్యం గురించి ఎంత చెప్పినా జరుగుతూనే ఉంటాయి అని ప్రజలు అనుకోవచ్చు, లేకపోతే వేరే మీడియా అనుకోవచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా వీటన్నిటిని కూడా నేను కొలమానం వేసి నేను ఒకటే మాట చెప్పగలుగుతాను. సీరియస్లీ ఒక మాట చెప్పగలుగుతాను. ప్రజలు ఆలోచించుకోవాల్సి, అంటే ప్రజలు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నరసింహరావు గారు, రియలిస్టిక్ గా విశ్లేషణ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సిన ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 40% ఓటింగ్ లో కార్యకర్త ఏబిఎన్, టీవీ5, మహా టీవీ చూసి వాళ్ళకి ఓటేయడు. బహుశా ఒకవేళ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూద్దామని చూడొచ్చు, కానీ కేవలం అది చూసి తన మనసుని, ఒపీనియన్ ని మార్చుకొని ఓటేయడు. ఎందుకంటే ఆయన మనసు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అటాచ్ అయిపోయింది. మీరు ఏం చేసినా కూడా ఆయన మనసుని మార్చలేరు, ఏది వ్యక్తిగత విశ్లేషణల ద్వారా. ఇప్పుడు నాలాంటి వ్యక్తి మాట్లాడినా కూడా వాళ్ళ మనసు మారదు. పర్సనల్ గా ఆయనకి, వాళ్ళ కార్యకర్తకి పర్సనల్ గా 40% ఓటింగ్ ఉన్న వ్యక్తికి ఏదైనా పర్సనల్ గా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగితేనో, అక్కడ నాయకుడి ద్వారా ఇబ్బంది కలిగితేనో, అని అనుకున్న పదవి రాకపోతేనో వ్యతిరేకంగా ఓటేస్తాడు తప్ప ఒక పార్టీ యొక్క వ్యవహార శైలి, ఆ పార్టీలో నాయకులు వ్యవహరించే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వ్యవహారం పట్ల మార్పు చెంది, మారు మనసు పొంది ఓటు అయితే మాత్రం నెంబర్ 1. సేమ్ లాజిక్ విల్ అప్లై టు టీడీపీ అండ్ జనసేన ఆల్సో. జనసేనకున్న 6% ఓటింగ్, 5.6% ఓటింగ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ వల్ల మారదు. అంతే ఉంటుంది. వైఎస్ఆర్ తెలుగుదేశానికి ఉన్నటువంటి 40% ఓటింగ్ తెలుగుదేశానికే ఉండిపోతుంది. సో ఓవరాల్ గా ఈ కార్యకర్తలు ఎవరు కూడా జడా శ్రావణ్ కుమార్ లేకపోతే వైఎన్ఆర్ మాట్లాడుకోవటం వల్ల మారతారని నేనైతే అనుకోవటంలా. కానీ నేను ఈ 40% లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి అప్పీల్ చేయటంలా, ఈ 40% లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను అప్పీల్ చేయటంలా, 0.0% ఉన్నటువంటి బీజేపీ ఓటు పర్సెంటేజ్కి నేను అప్పీల్ చేయటంలా, 6% ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకి, జనసేనకి ఓటేయాలి అనుకున్న ప్రజలకి నేను అప్పీల్ చేయటంలా. నేను అప్పీల్ చేసేది న్యూట్రల్ పీపుల్ గా, ఎవరు ఏ పార్టీ బాగా పనిచేస్తే ఓటేద్దాం అనేటువంటి ఒక 10% పీపుల్, 9 to 10% పీపుల్ ఉంటారు చూసారా, ఆ 9 to 10% పీపుల్ కి మాత్రమే నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. ఒక్కసారి రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం గురించి ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఒక రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆయన ఒక ఓటు హక్కుని కోటీశ్వరుడైన అంబానీకి ఒకే ఓటు హక్కు ఇచ్చాడు, నిరుపేదైనటువంటి వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఇచ్చాడు. ఈ ఓటు హక్కుని ఏమన్నాడు అంటే, ఈ ఓటు హక్కుని మీరు విఘ్నతతోటి వాడండి, మీ తలరాతల్ని మార్చుకోవడానికి. తలరాత అంటే నా తలరాత కాదు, నా భావితరాల తలరాత, నా పిల్లల తలరాత, నా పిల్లల పిల్లల తలరాత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ ఇయర్ చూసుకున్నా, ఏ రోజు చూసుకున్నా 40 degrees Celsius ఎప్పుడు తగ్గదు. 365 రోజులు ఏసీ వేసుకుని పడుకోవాల్సి. సార్ మీరు అనుకుంటారు ఏసీ వేసుకొని పడుకోవడానికి, టెంపరేచర్ తగ్గపోవడానికి రాజకీయాలకి ఏం సంబంధం ఉంది? అబ్సల్యూట్లీ సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉంది అని నరసింహరావు గారు అడిగితే నేను దానికి సమాధానం చెప్తా. జడా శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తో, బాగా చదువుకున్నట్టు వ్యక్తో, సమాజానికి కన్సర్న్ ఉన్నట్టు వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఈ రాష్ట్రంలో 1 కోటి చెట్లు సంవత్సరానికి నాటాలని ఒక విజన్ పెట్టుకోగలిగితే,
ఓకే. ఈ రోజు జడ్పీసీటీ ఉప ఎన్నికలో 1000 మంది పోలీసులను పెట్టి అక్కడ చేయాలని చూడడం. ఒక 1000 మంది 1000 కోటి మొక్కలు నాటాలి, 5 సంవత్సరాలు 5 కోట్ల మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటిన వాళ్ళు ఈ రోజు నాకేం కాదు, ఒక 15 years తర్వాత ఒక 5 degrees టెంపరేచర్ తగ్గించగలిగినటువంటి ఆలోచన జటా శ్రవణ్ కుమార్. రాజకీయ నాయకులుగా ఈ రోజు గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఎన్ని చెట్లు నాటారు అనేటువంటి స్టాటిస్టిక్ రిపోర్ట్ తీస్తే 0. మనం అనుకుంటాం వాతావరణానికి ఏం సంబంధం, వాతావరణానికి ఏముండదు, మొక్కలు నాటినట్టే ఉంటాయి కానీ మొక్కలు ఉండవు అక్కడ. మొక్కలు నాటినట్టు ఉంటాయి, నాటినట్టు రిపోర్ట్ ఉంటుంది, అవి చచ్చిపోయినట్టు కూడా రిపోర్ట్ ఉండదు, కానీ అక్కడ మొక్కలు ఉండవు. నేను అనేది ఏంటి అంటే రాజకీయాలకి ఒక సాధారణమైన పర్యావరణానికి ఎలా సంబంధం ఉంటుందో చెప్తున్నా, మన భావి తరాల కోసం ఎలా సంబంధం ఉందో చెప్తున్నా, మీరు వేసేటువంటి ఓటు ఎంత విలువైందో చెప్తున్నాను. సో ప్రజలందరికీ 10% ఉన్న న్యూట్రల్ పీపుల్ కి నేను అప్పీల్ చేసేది ఏంటంటే మన ఓటు హక్కుని పవిత్రంగా వాడటం ఈ రోజు కాదు, మన భావితరాలకు ఉపయోగం. ఈ రోజు జడ్పీటీసీ ఎన్నిక 164 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజు జడ్పీటీసీ ఎన్నికలో 1000 మంది పోలీసులను మోహరించి ఒక ఎన్నిక కోసం ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు పోరాడుతుంది? ఒక పాపని 4 కలిసి 16 మందిని రేప్ చేసిన వ్యక్తులను ఈ రోజు వరకు పట్టుకోవచ్చు. ఒక దళిత బిడ్డ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళి రేప్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఆ వ్యక్తులను పట్టుకోవడానికి 4 కానిస్టేబుల్ని పెట్టదు సార్. ఈ రోజు ఇళ్లలో నుంచి వెళ్ళిపోయి 30,000 మంది ఆడపిల్లలు ప్రాస్టిట్యూషన్ లో బతుకుతుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళని పట్టుకురావడానికి 100 మంది పోలీసులను పంపిస్తుంది సార్. కానీ ఒక ఉప ఎన్నిక కోసం 1000 మంది పోలీసులు మోహరించింది అంటే ఎక్కడుంది సార్ డెమోక్రసీ, ఎక్కడుంది సార్ ఓటు హక్కు? ప్రయారిటీ ఎవరి ప్రయారిటీ ఏంటి? ఈ రోజు ఒక ఊళ్ళో ఉన్నటువంటి ఓట్లు తీసుకెళ్లి వేరే ఊళ్ళో ఓట్లు వేయాలి, 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి. సార్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో 100 మంది కార్యకర్తలను పెట్టి రాడ్లు కత్తులతోటి నుంచోబెడితే ఎవరు సార్ ఓటేస్తారు వచ్చి? లేదు, అసలు ఊరు నుంచి పోయి ఓటేసే వాళ్ళు లేకుండా పోయారు. ఒక ఊర్లో నుంచి ఇంకొక ఊరికి ఓటేయాలనేటువంటి ఒక దారుణమైన వ్యవస్థను పెట్టి ప్రతి నాయకుడిని అరెస్ట్ చేసి నాయకుడు మతాలు తీసుకెళ్లి లోపలేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఇన్ని 1000 మంది పోలీసుల్ని, ఇంతమంది మంత్రులు, ఇంతమంది అధికార యంత్రాంగం ఎందుకు మోహరించారో చెప్పనా సార్? నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఎలా తిరిగి వస్తుంది? నరసింహరావు గారు, నేను మీ మీడియా ద్వారా చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి, 2021-22 పంచాయతీ ఎన్నికలు, 21-20లో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ అట్ ది సేమ్ టైం మున్సిపల్ ఎలక్షన్స్ కళ్ళారా చూసినటువంటి వ్యక్తిని, కొన్ని 100 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేసినటువంటి వ్యక్తుల్ని. నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని లేకపోతే తెలుగుదేశం పార్టీని ప్రత్యేకంగా జనసేనని విమర్శించడానికి రాలా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా కూని అయిపోతుంది అని రాష్ట్ర ప్రజలకి ఒక విన్నపం చేయడానికి వచ్చిన. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని 1000 మంది పోలీసులను పెట్టి కొన్ని 100 పంచాయతీల్ని బహిరంగంగా బలవంతంగా వాళ్ళ చేత విత్డ్రాల్ చేయించి నామినేషన్ చేయించి ఏకగ్రీవాలని ప్రౌడ్గా ప్రకటించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో ఈ ఇప్పుడు గోల పెడుతున్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా ఏమైపోయినారు సార్? ఇప్పుడు మాట్లాడుతున్న ప్రజాస్వామ్యవాదులంతా ఏమైపోయారు సార్? ఈ రోజు గొగ్గోలు పెడుతున్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా ఏమైపోయారు సార్? ఈ రోజు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మమ్మల్ని ఓట్లు ఎన్నియటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వెళ్తున్నారే, మరి ఆ రోజున ప్రజాస్వామ్యం ఏమైపోయింది? ఆ రోజున ప్రజాస్వామ్యం కోసం ఫైట్ చేసింది మేమే కదా, ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కోర్టులే కదా. అంటే నువ్వు చేస్తేనేమి సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? నేను అదే కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, మీరు ఆ రోజున మీరు హైకోర్టులో జనసేన పార్టీ తరపు నుంచి రిట్ పిటిషన్ వేశారు, వాళ్ళ రామయ్య రిట్ పిటిషన్ వేశాడు, మేము ఒక రిట్ పిటిషన్ వేసాం. పంచాయతీ ఎలక్షన్లు ఇంత దారుణంగా జరుగుతున్నాయి, ఇలాంటి ఎలక్షన్స్ ని రద్దు చేయండి అని ఎలక్షన్ కమిషన్ మీద గొడవ పెట్టి వేసాము. మరి ఇన్ని చేసి తెలుగుదేశం పార్టీ ఈ రోజు అదే దారిలో మీరు వెళ్తుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు సార్ నమ్మాలి? ఇప్పుడు అంతే సార్, ఆయన చేశాడు ఈయన చేశాడని ఆయనే చేసుకుంటూ పోతే రాష్ట్రం ఏంటి, ప్రజలేంటి, ప్రజాస్వామ్యం ఏంటి, దీని గురించి ఎవరు కన్సర్న్ చూపించాలి? దీని గురించి ఏం లేదు నరసింహరావు గారు. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఫస్ట్ ఇక మనకి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇదిగో నేనేమంటానంటే, అసలు నేను రాష్ట్రపతిని లేకపోతే ప్రధానమంత్రిని కోరేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ కోరేది ఏంటంటే అసలు 2 పార్టీల సిస్టమే పెట్టేసండి అమెరికాలో లాగా. ఈ దరిద్రం వదిలిపోతుంది. మా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని ఏది కూడా ఇక ఎలక్షన్ కమిషన్ అనేది తీసేసి రద్దు చేసేసి
అన్ని 2,500 రాజకీయ పార్టీలను రద్దు చేసేసి ఏ రాజకీయ పార్టీ అయితే 5,000 కోట్లు 10,000 కోట్లు డిపాజిట్ చేయగలదో ఆ రాజకీయ పార్టీనే పెట్టేసేస్తే సరిపోతుంది. వేలంపాట పెట్టేస్తే అయిపోతుంది. ఏ పార్టీ ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఆ, ఇచ్చేస్తారు. ఎవరు ఎమ్మెల్యే సీటు ఎవరు ఎంపీ సీటు ఎక్కువ పాడుకుంటే అంత ఎలక్షన్ కమిషన్ లో డిపాజిట్ చేసి కొనేసుకోవటం బెటర్. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పార్టీలుగా మాలాంటి రాజకీయ పార్టీలు ఓట్లు ఇచ్చి డబ్బులు కొనాలి, 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలి, లేకపోతే 100 కోట్లు ఖర్చు పెడితే ఎంపీ, 70 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అనే పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ పెట్టినా అనవసరం. ఇప్పుడు పులివెందులో నేను ఒక పంచాయతీ జడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్నాను సార్. నేను జడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్నప్పుడు అసలు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఓటు వేయగలుగుతారా? అసలు లేదు కదా, చాలా మంది ఓట్లు వేయలేకపోతున్నాం. పోలీసులు కాళ్ళకు దండం పెడుతున్నారు, బాబు మళ్ళీ ఓటేనియండి బాబు అని. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉందా? ఒక జడ్పీటీసీ ఎన్నికను వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంత చేస్తుంటే, వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులని ఎమ్మెల్యేలు అందరినీ డంప్ చేసి రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుంటే ఇంకా వేరే డెమోక్రసీ. మీరు డెమోక్రసీ అని నేను మాట్లాడుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. నేను 10% ప్రజలకు అంతగానే అపీల్ చేస్తున్నా. 10% ప్రజలకి 10% న్యూట్రల్ పీపుల్ గా ఉన్నటువంటి ఓటర్లు ఈ వ్యవస్థని మార్చే విషయంలో కనుక మీరు సహకరించకపోతే, ఈ వ్యవస్థను మార్చే విషయంలో కనుక మీరు మీ ఓటుని విఘ్నతతో ఆలోచించకపోతే, రేపొద్దున ఈ ప్రజాస్వామ్యంలో వీళ్ళు అనుకుంటారేమో, న్యూట్రల్ పీపుల్ అనుకుంటారు, రేపొద్దున 10 సంవత్సరాలు వచ్చిన మీ కూతురు బయటకు వెళ్ళి ఒక మెడికల్ స్టోర్ లో ఒక సాయంత్రం 8 గంటల తర్వాత మా నాన్నగారికి కడుపులు నొప్పి ఉంది, ఒక బెరాల్గన్ టాబ్లెట్ తీసుకురావడానికి ఒక పక్క మెడికల్ షాప్కి వెళ్ళి పంపించాలంటే భయం, మళ్ళీ తిరిగి వస్తో లేదా భయం. దీనికి కారణం ఏంటి సార్? రాజకీయ వ్యవస్థ కాదా? 100%. ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపాల్సిన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయిపోయినట్టు కదా. సో ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటుంది మీరే, రాష్ట్ర ప్రజలే. ఇలాంటి నాయకులను ఏర్పాటు చేసుకుంటుంది రాష్ట్ర ప్రజలే. సో కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే, వ్యవస్థను మార్చండి. వ్యవస్థను మార్చే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. మీ 10% ఓటు బ్యాంక్ మాత్రమే రేపొద్దున వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ గెలవాలి? వైఎస్ఆర్సీపీ గెలవాలా, జడా శ్రవణ్ కుమార్ గెలవాలా, పవన్ కళ్యాణ్ గెలవాలా, చంద్రబాబు నాయుడు గెలవాలా? వ్యవస్థను మార్చేటువంటి ఆయుధం మీతోనే మొదలవాలి. ఇలాంటి వ్యవస్థలో ఎలాంటి పోలీసులు, ఎలాంటి, ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి ఊరుకుంటాడా? ఇక్కడ పనిచేసినటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ, డిఐజీ వరకు మొత్తాన్ని జైల్లో వేయించకపోతే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన వారం రోజుల్లోపు, ఒకవేళ ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోపు ఈ ఎలక్షన్ లో పనిచేసినటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీ వరకు జైల్లో వేయించకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా నిద్రపోడు. ఎందుకు నిద్రపోతాడు? ఈ పోలీసులు అంత దుర్మార్గం చేస్తారు. ఈ పోలీసులు అంతగా లా అండ్ ఆర్డర్ ని తమ చేతుల్లోకి తీసుకొని లా అండ్ ఆర్డర్ ని ప్రివెంట్ చేసే విషయంలో ప్రజాస్వామ్య హక్కులు కాలు రాస్తున్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా వర్క్ చేస్తున్నారు. అది ఆన్ అపరెంట్ ఆఫ్ ది ఫేస్ ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్. ఎందుకు ఊరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి ఖాళీగా ఉంటాడా? ఆయన చెప్తున్నాడు కదా, నేను వస్తే ఊరుకోను, ఎక్కడున్న పట్టుకొస్తాను, చేస్తాను, ఆల్రెడీ ఓపెన్ గానే చెప్తున్నాడు ఆయన దాచుకున్నది. సో ఇంకప్పుడు ఇంకా వేర్ ఇస్ డెమోక్రసీ? చెప్పండి. ఫస్ట్ రియాక్షన్ అంటే, నా ఫస్ట్ రియాక్షన్ కి ఎంతకు మంచి నేను ఇవ్వలేని పరిస్థితి.